నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ రాజకీయ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఒకవైపు సిద్ధం సభలతో వైసీపీ పార్టీ జనంలోకి వెళితే, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రజాగళం సభ ద్వారా ప్రజల్లోకి దూసుకు వెళుతుంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే స్టేజ్ని పంచుకున్నారు. ఈ స్టేజ్ పై నుండే జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించారు. ఈ సభలో ఎవరెవరు ఏం మాట్లాడారు, దానికి వైసీపీ నాయకులు ఎలా స్పందించారు, ఇదే అంశంపై ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో మనతో పాల్గొనడానికి ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు జూమ్ కాల్ ద్వారా అందుబాటులోకి వచ్చారు ఇద్దరు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఏపీ బీజేపీ నేత మాలకొండ గారు కూడా అందుబాటులోకి వస్తారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చౌదరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే చెప్పండి సార్. ఎలా జరిగింది నిన్నటి సభ సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? మధ్యలో మైక్ యొక్క డిస్టర్బెన్స్ గా ప్రధాన కారణం ఏంటి? అదే చర్చ జరుగుతుంది ఈ రోజు అంతా కూడా. గారు, మొదట మీకు అమ్మా టీవీ ప్రేక్షకులకి, అలాగే ప్యానల్ లో ఉన్న జనసేన నేత అరుణ గారికి, బీజేపీ నేత మాలకొండ గారికి, వైఎస్ఆర్సీ నేత హనుమంత్ రెడ్డి గారికి నా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు అదే మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు. చిలకలూరుపేట ప్రజాగలం, ప్రజా గర్జనగా మారింది. నా భూతో నా భవిష్యత్. నిజంగానే ఎన్నికల శంఖారావం ముగ్గురు పూరించారు. నాయకులు, కార్యకర్తలు, అది వేదిక నలుగురిన పెద్దల మధ్య మంచి సుబుద్ధమైన వాతావరణంలో మంచి జోషిచ్చే స్పీచ్లు ఇచ్చారు. దాంతో ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వణుకు పుట్టింది. ఈ సభలు జయప్రదం కావడంతో పాటు ప్రధానమంత్రి గారు వచ్చి ఈ రాష్ట్రానికి ఇంతవరకు ఏమి ఇచ్చాము, భవిష్యత్తులో ఏమి ఇవ్వబోతాము, ఈ అభివృద్ధిలో నేను ఎలా ఉంటాను తోడుగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సారా వ్యాపారం గురించి మాట్లాడడం కానీ, అలాగే ఇంతవరకు దోచుకున్న ల్యాండ్ శాండ్ మైన్ వివరాలు కూడా టచ్ చేశారు. దీంతో పాటు ఎప్పుడూ లేని విధంగా నిజంగా చెప్పాలంటే ఒక రకంగా జన సముద్రం చిలకలూరుపేటలో రావటం, మొదట పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న ప్రభుత్వం చివరాఖరులు చేతులెత్తేయటం, ట్రాఫిక్ నియంత్రించకుండా, కనీసం ఎన్హెచ్ రోడ్లో కూడా ట్రాఫిక్ పట్టించుకోకుండా వదిలేసి పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేసిన గవర్నమెంట్, పోలీస్ యంత్రాంగం నిజంగా చాలా బాధ కలిగించింది. ఇంకా లోతులోకి వెళ్ళి చూస్తే విఐపి గ్యాలరీస్, అలాగే ప్రజలు నియంత్రించాల్సిన చోట ఉండాల్సిన మీడియా, ఈ ప్రతినిధుల దగ్గర ఉండాల్సిన బందోబస్తు, అలాగే తాగునీరు, తిరుపదార్థాల దగ్గర ఉండాల్సిన భద్రత అంతా కూడా డొల్లగా మార్చేశారు. అడిగి మా వాలంటీర్లు చాలా వరకు ప్రయత్నం చేశారు. మైక్లు పూర్తి స్థాయిలో అక్కతాయిలను పెట్టుకొని కొంతమంది కావాలనే ఆ వైర్ లాగడం, దాని మీద పార్టీ నాయకులు మళ్ళీ హెచ్చరించడం, అక్కడ కూడా కనీసం భద్రత చూసుకోవాల్సిన బాధ్యత కూడా లేకుండా పోయింది. నాకు తెలిసి ఈ భారతదేశంలో ప్రధానమంత్రి స్థాయి నాయకుడు వస్తే ఇటువంటి మైకుల్ డిస్టర్బెన్స్ రాని ఇప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత బందోబస్తు చేయాల్సిన పోలీస్ యంత్రాంగం పూర్తిగా సహాయ నిరాకరణ చేసింది. చౌదరి గారు మీ 3 పార్టీల నుంచి ఎవరున్నారు సార్ అక్కడ? ఎవరి పర్యవేక్షణలో జరిగింది సభ? ఎస్ మంచి మాట అడిగారు. మేము టీడీపీ నుంచి వాలంటీర్ని నీళ్లు ఇవ్వడానికి, మజ్జిగ ఇవ్వడానికి, ప్రధానంగా ఎండలు బాగున్నాయని కౌంటర్ దగ్గర పెట్టాం. అలాగే విఐపీ స్టేజ్ దగ్గర వాలంటీర్లు పెట్టాం. ఈ మైకులు వచ్చి ఏమైందంటే వాటికి టవర్స్ కట్టారు. టవర్స్ మీదకి ఎక్కుతారని ఊహించలేదు. టవర్స్ ఎక్కేశారు అభిమానులు. అది అభిమానులు ఎక్కారా, కావాలని ఎవరు నాకతాలు ఎక్కి కావాలని మైక్ వైర్లు కదిలించారనే విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ లో పరిశీలించాలి. దాని మీద ఎంక్వైరీ జరగాలి. నాకు తెలిసి దేశ ప్రధాని స్థాయి వ్యక్తులు వచ్చి మన మైక్ లో మాట్లాడినప్పుడు అనేక రకాల డిస్టర్బెన్స్ చేయడం, అనువాదాలు జరిగేటప్పుడు కావాలని వాంటెడ్లీ బ్రేక్లు ఇవ్వడం చూస్తే, ఇది కాకుండా పత్రికా విలేకరుల దగ్గర కూడా బందోబస్తు లేదు. వాళ్ళ గ్యాలరీకి కూడా మనుషులు దూరేశారు. పూర్తిగా నిర్వహణ పైన పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం పూర్తిగా సహాయ నిరాకరణ ఉద్యమం చేయడంతో పాటు వాలంటీర్లు మ్యాక్సిమం ట్రై చేశారు. కానీ ఒక పార్టీ వాళ్ళు అభిమానులు ఉండే వాళ్ళు ఆపలేకపోయారు. కానీ పోలీసులు ఎవరైనా ఉంటే కొద్దిగా సదమాయించి ఉంటే బాగుండేది. ఇది పూర్తి స్థాయిలో ఈ సభ విజయవంతం కావడం అనేది ఒక గొప్ప మైలేజ్ అయితే, చిన్న అప్సెస్ తొలగడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. దేనికి ఏమైనా సరే ప్రజలు గుర్తించారు. తొందరగా గుణపాఠం చెప్పబోతారు.
పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విఫలమైన విషయాన్ని ప్రజలు కూడా ఆశ్చర్యంగా చూశారు. ఓకే సార్, మీ దగ్గరికి లక్షల మళ్ళీ కోట్ల వస్తాను. మంది చౌదరి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి మేడం, నిన్నటి సభ ఎలా జరిగింది? చౌదరి గారు ఇప్పుడు చెప్పినట్టుగానే మరి మీరు కూడా అదే విధంగా అనుకుంటున్నారు? ఇంకొకటి ముఖ్యంగా సభ ప్రారంభంలోనే మీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడే కాసేపటికి కూడా మైక్స్ ఆగడం జరిగింది. స్వయానా ప్రధానమంత్రి గారు వచ్చి పవన్ ఒక్క నిమిషం ఆగండి అని పవన్ కళ్యాణ్ గారిని ఆపి ఎదురుగుండా ఎవరైతే స్టాండ్స్ మీద నుంచునున్నారో వాళ్ళందరినీ కిందకి దించి చెప్పడం జరిగింది. మరి ఇదంతా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటారు? ఎలా జరిగిందంటారు? అది నిన్నటి సభగానం గురించి కనుక మనం చెప్పుకోవాలంటే సభకి ఊహించిన దానికన్నా కూడా అత్యధికంగా ప్రజలు హాజరయ్యారన్నమాట వాస్తవం. అంటే అంత స్థాయిలో వస్తారు అని చెప్పేసి మేబీ అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా ఊహించలేదేమో అని మేము అనుకున్నాము. అంటే భారీ జనసందోహం విపరీతంగా గ్రౌండ్ మించి హైవే కూడా బస్సులు కిలోమీటర్ల మేర ఆగిపోయిన పరిస్థితి క్లియర్ గా. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ పర్పస్ వస్తున్నాయి కదా, కేవలం ఆ సభకు మాత్రమే వచ్చిన బస్సులు కిలోమీటర్ల మేర ఆగిపోయిన విషయం మనం చూసాము. దీనికి సంబంధించి పోలీసులను అయితే మోహరించారు కానీ అక్కడికి వందలాదిగా పోలీసులు కానీ ఏ ఒక్క పోలీసులు పర్ఫెక్ట్ గా వాళ్ళు డ్యూటీ చేయలేదనడానికి నేను ప్రత్యక్ష సాక్షి అండి. బీజేపీ గ్యాదర్ లో మాకు పాసులు ఇచ్చారు, మేము వెళ్ళి బీజేపీ గ్యాదర్ లో కూర్చున్నాము. తర్వాత ఆ గ్యాదర్ లోకి సామాన్యులు వదిలేశారు. వాళ్ళు యూత్ నానా వాళ్ళ కండిషన్ ఎలా ఉందని మేము చెప్పలేము. అంతమంది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఒత్తిడి జరుగుతుంది, తొక్కిసలాడి దారి తీయబోతుంది అని చెప్పి చూస్తున్నాం. కానీ పోలీస్ యంత్రాంగం ఒక్కళ్ళు కూడా తమ డ్యూటీ తాము చేయలేదు అనడానికి నేను ప్రత్యక్ష సాక్షి. ఇంకా నాకు విసుగు వచ్చేసి ఇంకా బ్యారికేడ్లో నుంచి ఎలాగోలా చిన్నగా తప్పించుకొని బయటకు వచ్చాము. తర్వాత తొక్కిసలాడి జరిగితే జరగడానికి జరిగితే దానికి ఎవరిని ఏం చేసిన ఉపయోగం ఉండదని చెప్పేసి అట్లాంటి పరిస్థితి నెలకొంది. పైగా టవర్స్ ఎక్కుతున్నప్పుడు మీడియా టేబుల్స్ మేమున్న గ్యాలరీలో మీడియా టేబుల్ ఒకటి డైరెక్ట్ చేసేసారు. ఆ కెమెరా మ్యాన్ ప్లస్ అతని కెమెరా అంతా కూడా కింద పడిపోయారు. అది ఏ కెమెరా లేదంటే ప్రైవేట్ కెమెరా నాకు తెలియదు. అతను ఆ స్టేజ్ మొత్తం కూల్ చేశారు. అట్లాంటి పరిస్థితి నెలకొంది. పైగా రాష్ట్రంలో నాకు ఇష్టం లేకపోతే మెగాస్టార్ అయిన సరే సినిమాలు ఆపేస్తాను, నా ముందు దండం పెట్టి నన్ను రిక్వెస్ట్ చేసుకోవాలి. అలాగే రాష్ట్రంలో ప్రధానమంత్రి అయినా సరే నాకు మద్దతుగా కాకుండా ఆపోజిట్ పార్టీకి మద్దతుగా రాష్ట్రంలోకి వస్తే వ్యవస్థల్లో నేను ఏర్పాటు చేసినటువంటి అవినీతిమయమైనటువంటి నాయకులు ఉద్యోగుల ద్వారా నేను మైకులు కూడా ఆపిచ్చేసి ప్రధానమంత్రిని కూడా నా రాష్ట్రంలో ఏ ప్రసంగంలోనూ మాట్లాడనివ్వను అని జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రణలో మార్పు చూపించినట్టుగా మాకు అనిపించిందండి. అరుణ్ గారు, తాడేపల్లిగూడెం సభ సక్సెస్ అయిందని తెలుసు. తాడేపల్లిగూడెం సభలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. మరి అక్కడ మీరు తీసుకున్న జాగ్రత్తలు కానీ బాగా ఉన్నాయి అనుకోవచ్చు. మరి బీజేపీ తోడైన తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ మరి మీరు కూడా కొంతవరకు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదేమో కదా. ఇంకా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు పనిచేసిందంటే సార్, ఇప్పుడు ఈ సభకు హాజరైనటువంటి సామాన్యుడికి మంచినీళ్ళు ఇవ్వడానికి, ఫుడ్ అరేంజ్ చేయడానికి, వాళ్ళ గ్యాలరీని వాళ్ళకి చూపించడానికి, వాళ్ళకి కుర్చీలు కేటాయించడానికి వీటి వరకే చేస్తుంది. అభిమానుల్లో లేదంటే అక్కడికి వచ్చిన ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం ఎక్కువైపోయి తోపులాట జరుగుతున్నప్పుడు వాలంటీర్ని చూసి ఎవడు వెనకడిపోయారు. వాలంటీర్ గొంతుకి ఎవడు భయపడ్డారు. నువ్వేంది మాకు చెప్పేది పక్కన పోను, వాళ్ళు కూడా తెగబడి వాళ్ళ చేతిలో కర్ర కూడా ఎరగదీసుకోవాలంటే ప్రత్యక్షంగా ఈ కళ్ళతో చూసి సైలెంట్ గా నించున్నాను. ఎందుకంటే ఆ టైంలో మన వడ్డ వెళ్ళి తప్పుదమ్ములు మీరు ఆగండి ఎవరు ఆగేలాగా లేరు. బట్ ఒక వాలంటీర్ కి లేని పవర్స్ ఒక పోలీస్ ఉంటుంది. ఆ పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ చేసే పోలీస్ బాసులు ఎందుకు వాళ్ళకి ఆ సభ సజావుగా జరగాలి, మీ డ్యూటీ సరిగ్గా చెయ్యాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేకపోయారు? ఎందుకు పోలీస్ వ్యవస్థ ఉదాహరణంగా వ్యవహరించింది? దీనికి కారణం ఎవరు? ఓకే, రాయపాటి గారు, మీరు మోహన్ రెడ్డి గారు వచ్చారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి, మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు అందరికీ. మోహన్ రెడ్డి గారు, నిన్న సభ ప్రజాకాలం సభ ఎలా జరిగిందో మీరు కూడా చూశారు. ఆల్మోస్ట్ క్రౌడ్ అయితే ఫుల్గా వచ్చారు, కానీ మైకుల మధ్యలో ఆగిపోయినాయి. దీనికి కారణం ప్రధానంగా పోలీసులని, పోలీసులు జిల్లా కలెక్టర్ యొక్క వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ గారు ఇందాడే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీని గురించి సాయంత్రం ఈసీకి కూడా కంప్లైంట్ చేయనున్నామని చెప్పారు. ఎలా చూడాలి?
ఆడలేక మధ్యలో ఓడని ఒక సామెత ఉందన్నమాట. వాళ్ళు ఆడలేకపోయినప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఓడిపోయినామని చెప్పి మధ్యలో ఓడిపోయినామని చెప్పి లేచి ఎగిరిపోతారనమాట. ఆ టైప్లో ఉంది జనసేన, బీజేపీ, టీడీపీ వీళ్ళ సిద్ధాంతం. కాదండి, ఒక సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రోగ్రాంకి వస్తున్నారంటే ఆ మీటింగ్ అరేంజ్ చేసుకొని చేత కాలేదు, మైకులు పెట్టుకొని చేత కాలేదు, ఆడెవడో ఎక్కి దిగితే దానికి కూడా వైసీపీ వాళ్ళు పంపించినారు, ఆ కార్యకర్తలు వైసీపీ వాళ్ళు నిలబడినారు అంటే ఇంత నీచమైనటువంటి దిగజారిపోయినటువంటి వాక్యాలు ఇస్తే ఇంకా ఏ ఆలోచన చేయాలో స్టాండ్ మీద నుంచుంది వైసీపీ వాళ్ళని ఎవరు అనలేదు సార్. మైకిల్ దగ్గర మాత్రము ముందొచ్చిన వాళ్ళని అన్నారు కానీ స్టాండ్ మీద నుంచిన వాళ్ళు అనలేదు. ఎవరు వచ్చినారో ఎవరిని పంపించినారో వారికి పోయి పైకి ఎక్కినారంటే మా దాంట్లో మీకు తెలియకపోతే నా దగ్గర ఉంది రాప్తాళ్ళ సభ. పైకి ఎక్కి కేకలేసి నిలబడేస్తంటే అక్కడి నుండి కూడా జరిగిన సందర్భాలు అంటే వీళ్ళు జరిగిన ఒక్క సభలో 1,00,000 మందికి వీళ్ళు జరిగితే 15 లక్షల మంది పెట్టి మేము సభ జరిపినాం. 15 లక్షల మంది ఏ సభలో కూడా అక్కడ ఎక్కడే కానీ అంతరాయం కలపకుండా జరిగింది. కానీ అక్కడ వచ్చి పోలీసులు ఎవరు వచ్చి మధ్యలో నిలబడరు. రాజు మీరు రాజ్యం మీది మీకెందుకు జరుగుతాయి పోలీసులు? మోహన్ రెడ్డి గారు, రాజు మీరు రాజ్యం మీది మీకెందుకు జరుగుతాయి చెప్పండి. మీకు అసలు విషయం తెలుదు. పోలీసులు గేట్ కాడ పాసులు ఇచ్చే కాడ చెకప్ చేసేది తప్ప ఆ తర్వాత పోలీసులు లోపలికి వచ్చి ఎవడు ఎగురుతాడు, ఎవడు దుంకుతాడు, బోలెచ్చాడు, ఎవడు ఓలేకపోతే ఓలేపించుకోవాలా, ఇవన్నీ పోలీసుల బాధ్యత కాదండి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. దాన్ని తీసుకొచ్చి పోలీసులు కట్టకట్టడం, పోలీసులు ప్రభుత్వం కింద ఉన్నాను, ప్రభుత్వంగా నడుపుతాను అమాయకత్వం. మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు, చౌదరి గారు చూడండి, చౌదరి గారు ఏదో అడుగుతున్నారు వినండి. మోహన్ రెడ్డి గారు, ఎన్నికల కోడ్ వస్తానే ప్రభుత్వం ఆడికి పక్కన పెట్టేటే ఒక ప్రశ్న అడుగుతున్నారు మోహన్ రెడ్డి గారు, చౌదరి గారు అడుగుతున్నారు చూడండి. ఆయన అడుగుతానే ఉంటాడు, మీరు సమాధానం మీరు చెప్తారు కానీ సార్. ఆయన క్వశ్చన్ క్వశ్చన్ షార్ట్ గా చెప్తారు సార్. క్వశ్చన్ అడగండి సార్, చెప్తారు. మాత్రం వదిలిపెట్టాడు. చౌదరి గారు షార్ట్ గా ఆయన క్వశ్చన్ అడగండి, షార్ట్ గా అడగండి. షార్ట్ గా తెల్లారు కూడా ఒక ఇదే మరి వైసీపీ నాయకుని క్వశ్చన్ అడిగాను, లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా మిత్రుని అడుగుతున్నాను, చెప్తాగా చూద్దాం ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి స్థాయి అధికారులు వస్తే, ప్రధానమంత్రి వస్తే ప్రోటోకాల్ పాటించాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే వెళ్ళిపోయినట్టు చూడండి. చేతులు ఎత్తేస్తే ఏం చేయాలి చెప్పండి? ఇది ప్రభుత్వం విఫలమంటారా, పోలీసులు అసమర్థత అంటారా, యంత్రాంగం నిర్వీర్యం చేశారంటారా? ఏ రకంగా చూడాలి చెప్పండి మీరే. ఓకే మోహన్ రెడ్డి గారు, పోలీసు అధికారులు కంట్రోల్ చేసి మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. చౌదరి గారు అడిగారు. ఎవరు వెళ్ళిపోయినారంట? కాదులేండి, ఆయన ఏదో ప్రాబ్లమ్ టెక్నికల్ గా వచ్చింది అన్నారు, ఆయన ఏం అనలేదు. కానీ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అన్నప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన వచ్చినప్పుడు పోలీసులు అందరూ కూడా సంయమనంతో ఉండాలి, సరిగ్గా ప్రజల్ని కంట్రోల్ చేయాలి, ఎందుకు చేతులు ఎత్తేసారని అడుగుతున్నారు. వీళ్ళు సభ చూడలేదా? నేను సభ చూస్తానే వీళ్ళకి తెలిదేమో ఎంతమంది జనం ఉన్నారు, ఆ జనం ఎక్కడెక్కడ నిలబడినారు, ఎక్కడెక్కడ ఖాళీ కూర్చున్నా, ఎక్కడెక్కడ విజిల్ ఇచ్చుకుంటారు, ఎక్కడెక్కడ మాట్లాడలే, ఎక్కడెక్కడ పోతున్నారనే చూస్తున్నాను నేను. అక్కడ నుండి ప్రధానమంత్రి దిగినప్పుడు కనీసం వీళ్ళ చేతిలో ఒక గులాబీ పువ్వు కూడా లేదండి. వీళ్ళు మాట్లాడతారేందండి? లోకేష్ మీరు స్వాగతం పలుకుతున్నాడు, వేదిక మీద పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చి నమస్కారాలు పెట్టి చేతులు జనం కట్టుకొని పోతున్నారు. ఏ సభ్యత, సంస్కారం, మీటింగ్ వేదికను పాటించాల్సిన అవసరం, అవకాశం ఏదీ లేకుండా ఎవరినో పిలిచి ఎవరో సన్మానం చేస్తాంటే, ఎవరో తీసుకొచ్చాడు విగ్రహం చేతిలో పట్టుకుంటే, ఎవరో వచ్చి నిలబెడితే వీళ్ళు కూడా మాట్లాడుతారండి. సామాన్యులందరూ కూడా, సామాన్యులందరినీ కూడా వాళ్ళ కార్యకర్తలే కదండి, బయట వాళ్ళు ఎవరు కాదు కదా. ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినాడు. రేపు మళ్ళీ ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి, అలాంటి వ్యక్తి వేదిక మీదకి వచ్చి మీతో ఆయన కర్మగాలి మీ వేదిక మీద పాలు పంచుకుంటే ఆయన కూడా మీరు అపహాస్యం చేసి అవహేళన చేసినటువంటి చరిత్ర మీది. వాళ్ళు కలిసినందుకు మీకు బాధగా ఉన్నట్టుంది సార్. మైకులు పనిచేయడం లేదు, మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ విధానం చూసిన తర్వాత ఆ మైకులు పనిచేయడం లేదు. మీకు అపశకనం అక్కడనే స్టార్ట్ అయింది, మీరు అక్కడనే ఫెయిల్ అయినారు. తాడేపల్లిగూడెంలో ఒకటి ఫెయిల్ అయితే ఇక్కడికి వచ్చి రెండోది ఫెయిల్ అయినారు. మీకు ఇంకా సక్సెస్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండవు, క్లోజ్ చేసుకోవాల్సిందే. నరేంద్ర మోడీ గారు పాపం అమాయకంగా ఏదో ఇక్కడ కొన్ని సీట్లు ఇచ్చే 1-2 గెలిస్తే మా పార్టీ ఉనికి ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా ఆయన మీతో అలయన్స్ పెట్టుకున్నారు తప్ప ఆయనకి ఏ మాత్రం మీతో అలయన్స్ పెట్టుకునే ఇంట్రెస్టే లేదు. ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే కనీసం ఆ వేదిక మీద ఎట్లుందో చూడండి. ఇప్పుడు తెలంగాణలో ఈ రోజు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో చూడండి, ఆ మీటింగ్ లో క్లిప్పింగ్లు తెప్పించుకొని చూడండి ఒకసారి. నిన్నట్లుందో ఎక్కడున్నారు వీళ్ళు? ఎప్పుడో ఫెయిల్ అయిపోయినారు. వీళ్ళని జనం పట్టించుకునే పరిస్థితులు లేరు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్, జనసేన కేడర్ నాడు తీసుకొచ్చి పెట్టినారు తప్ప ప్రజలు వచ్చిన సందర్భమే లేదు. వీళ్ళు దీన్ని పట్టుకొని మేమేదో పెద్ద బ్రహ్మాండమైన సభ అంటున్నారు. మేము జరిపినటువంటి 4 సభల్లో 1/4%, ఒక్కొక్క సభలో వచ్చినటువంటి జనంలో 1/4% జనం కూడా రాలేదు. వీళ్ళు 3 పార్టీలు 30 రోజుల నుండి మేమేదో ప్రజాగలం మాలకొండ గారు వచ్చారు. మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మాలకొండ గారు వచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాలకొండ గారు నమస్తే.
సార్ నిన్న జరిగిన సభలో స్పష్టంగా మైకులు వినబడకపోవడానికి ప్రధానమైన కారణం పోలీసుల యొక్క వైఖరి అని చెప్పి మీ మిత్రులైన టీడీపీ అనేక జనసేన వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమంటారు దానికి మోహన్ రెడ్డి గారు ఆడలేక మధ్యలో ధర ఉన్నట్టు మీకు మెయింటైన్ చేయడం రాక సభను అలా చేసుకున్నారు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తే మీ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది కనబడుతుందని మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటారు మీరు? లక్ష్మీనారాయణ గారు, ముందుగా మీకు డిబేట్ లో ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అరుణ గారు, అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. నిన్న తిలకలూరుపేటలో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనేత మన ప్రధాని నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ మా మిత్రపక్షాలైనటువంటి జనసేన టీడీపీతో ఉమ్మడి వేదిక సక్సెస్ అయినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటారా అంటే వారి పార్టీ గురించి వారు చెప్పుకుంటారు తప్ప నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ సక్సెస్ అయిందని వారి మనసు అంగీకరించకపోవచ్చు, అది వేరే విషయం. మోడీ గారి మీద బాగా ప్రేమ ఉంది, జాలి ఉంది అంటున్నారు మోహన్ రెడ్డి గారు. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళే ఆ సభను అలా చేశారు, పాపం అమాయకులు మోడీ గారు, ఆయనకి ఏం తెలియదు అంటున్నారు మోహన్ రెడ్డి గారు. భారత ప్రధాని, ప్రపంచ నేత ఎవరికైనా అభిమానం ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత అభిమానం ఎవరికీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిని మేము కూడా అభినందిస్తున్నాం. గతంలో పనిచేసినటువంటి ఎన్డీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీలో వస్తే ఆహ్వానిస్తాం. ఎవరికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి మీద పాకిస్తాన్ కి ప్రేమ ఉంది, బంగ్లాదేశ్ కి ప్రేమ ఉంది, ప్రపంచ దేశాలందరికీ ప్రేమ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ప్రేమ ఉంటే తప్పేం లేదు, దాన్ని మనమే కాదనవలసిన అవసరం లేదు. అయితే ఆ ప్రేమని ఈ సభ విజయవంతం చేయడానికి కొద్ది సాయం చేస్తుంటే బాగుండు. కానీ ఏదైతే ఎక్కడైతే వైఫల్యాలు ఎత్తుకుంటూ విమర్శలు చేస్తున్నారో అది కొంచెం ఆలోచించుకోవాలి వైసీపీ వాళ్ళు. నేను ఏమంటానంటే ఇవాళ బహిరంగ సభ ఏర్పాట్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం మన మిత్రులు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా మీద బాధ్యత ఉంది, మా మిత్రపక్షాల మీద బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కొంత నిఘా వ్యవస్థగా ఉండి ఏం జరుగుతుందో తెలుసుకొని ఎలక్ట్ గా ఉండి వాతావరణాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం వారి మీద ఉంది. అది ఎవరు కాదనవలసిన అవసరం లేదు. వారు ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేయలేదు, వారి వైఫల్యం ఎక్కడ ఉంది, లేదా వైసీపీ వాళ్ళు సభలోకి వచ్చారా లేదా, ఇదంతా ఇంటెలిజెన్స్ ఈ పార్టీకి చెప్పేస్తుంది. మనం అవును కాదని మాట్లాడుకొని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈ పార్టీకి వచ్చింది, అది ఏమి వచ్చిందో కూడా ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఉండి ఉంటుంది. దానికోసం మనం రాజకీయ అంశాలను గట్టిగా విమర్శలు చేసుకోవాల్సిన అవసరం లేదు. సభ సక్సెస్ అయింది, బీజేపీ కూటమి సక్సెస్ అయింది. రేపు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాబోతుంది ప్రజా సంక్షేమం కోసం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో మేము దేశంలో 400 సీట్లు రిక్వెస్ట్ చేస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ లో కూడా రిక్వెస్ట్ చేశారు. ఏ విధంగా రిక్వెస్ట్ చేశారు? విమర్శలు అక్కడ చేయలే. మేము అభివృద్ధి ఏ విధంగా చేసాం, ఎంత డెవలప్మెంట్ చేసాం అని అంకెలతో సహా చెప్పి ప్రజలకి ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవ్వండి, ఇంకా డెవలప్ ఏకవంతం అవుతుందని రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ పరంగా ఓకే మాల్కొండ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చౌదరి గారు నిన్నటి సభలో చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచ్ మీరు కూడా విన్నారు, అందరం భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు మొత్తం విన్నావు. దీనిలో మెజారిటీ పర్సెంట్ నరేంద్ర మోడీ గారిని పొగడ్డానికే టైం సరిపోయిందని, అసలు ప్రజా సమస్యల మీద ఎక్కువగా మాట్లాడలేదని, దానికి సమయం లేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్పాలి దీనికి? సార్, మొదట మంగళగిరిలో సభ జరగటమే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని లెక్కేసుకోవచ్చు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు మైకులు ఎందుకు పనిచేయలేదంటే నగలోకానికి పోయింది, అందులో మైకులు పనిచేయలేదు చెప్పండి వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు పోలీసులు పూర్తిగా కార్నర్ అయిపోయారు, ఒక పక్కెళ్ళి గుమ్మని కూర్చునేశారు. నేషనల్ హైవేలో ట్రాఫిక్ ని కంట్రోల్ చేసిన పోలీసు చేతులెత్తేశారు, ట్రాఫిక్ నిలిపేశారు వాహనాలు. ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే ఎవరు మైకులు ఆడతారా, ఎవరు మైకులు డిస్టర్బ్ చేశారు, రెండో విషయం తెలుస్తారు, ఒక సంగతి కూడా తేలుతారు. నేను మళ్ళీ కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక ప్రతిపక్ష నాయకుల స్థాయిలో, ప్రధానమంత్రి స్థాయిలో వచ్చిన వ్యక్తికి ఈ రాష్ట్రం ఏ రాష్ట్రంలో దీని విధంగా అవమానం చేసింది? ఇది బేషరతుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్షమమని చెప్పాలి. ఎందుకంటే భారత ప్రధానిని మైక్ మాట్లాడేటప్పుడు మైకులు కట్టబడటం,
పోలీసు పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం, భద్రత కల్పించకుండా చివరికి ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు బొకే ఇవ్వాలి, సెలవు కప్పాలి అంటే ఇప్పుడు 26 సార్లు 36 సార్లు ఢిల్లీకి వెళ్ళి సెలవులు బొమ్మలు పూర్తిగా బీరో ఇచ్చి వచ్చారు. ఏం సాధించారు ఆంధ్ర రాష్ట్రం చెప్పండి మీరు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు బొకేలు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ఎలా గౌరవించుకోవాలో మాకు తెలుసు. మీలాగా ఎస్సీ మంత్రుల్ని ఎమ్మెల్యేలు కింద కూర్చోబెట్టలే మేము, బీసీలు కాపుల్ని బయట కూర్చోబెట్టలే. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. అడగండి మోహన్ రెడ్డి గారు. చెప్పండి. మా నాయకులు అంటే శ్రీనన్న, మా నాయకులు అంటే నిన్నగాక మొన్న మీ నాయకుడు, ఆమన్న తిరుపతికి వచ్చినప్పుడు రాళ్ళతో కొట్టించినప్పుడు మీ నాయకుడు, భార్యను సాగలేనోడు అన్నప్పుడు మీ నాయకుడు, ఆ నాయకుడు మీ నాయకుడు, అప్పుడే నాయకులు మీ నాయకుడు ఎట్టయిపోయి నిన్న కలిసిన రెండు, మళ్ళీ రేపు అన్నాడు తిట్టేది మొదలు పెడతారు. రేపు ఓడిపోతేనే మాకు బుద్ధి తక్కువై తెలుగుదేశంతో బీజేపీతో కలిసినామని మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడుతో రాకపోతే మళ్ళా మేము వింటాం, చూసాము, విందాము, అప్పుడు తెలుస్తుంది. సార్ మోహన్ రెడ్డి గారు అలాగే జరగాలని బలంగా కోరుకుంటున్నట్టున్నారు మీరు. ఎవరిని కోరుకుంటే జరగదండి, రాసి పెట్టింటారు, అది రాసి పెట్టిన ప్రకారం జరుగుతుంది. చంద్రబాబు మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన దానికి చౌదరి గారు సమాధానం చెప్తున్నారు. మీరు అంతకుముందు 2018లో ఏదైతే చేశారో, రాళ్లన్నీ వేపించారో అవన్నీ ప్రజలకు ఇంకా గుర్తున్నాయి, అప్పుడే మా నాయకులను కలిపేసుకుంటున్నారా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ బీజేపీకి, తెలుగుదేశానికి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి మాకు వివాదాలు లేవండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అంశమే ఒక్కొక్క అంశం పైన విభేదించాం. రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. మీలాగా కేసుల కోసము లేదంటే దోషం డబ్బులు దాచుకోవడం కోసము మేము తాగిలు పడలా. మా రాష్ట్రం కోసం, మా రాష్ట్ర హక్కుల కోసం గొడవపడింది నిజమే, అది రాజకీయ విమర్శలు. ఎందుకంటే రాజకీయంగా మిత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. తెలుసుకోకుండా పాపం 5 ఏళ్లే ఉన్నారు ముఖ్యమంత్రి, ఇంతమంది అధికారం కాల ఏ పార్టీ పొత్తు పెట్టుకోవాలా, రాజకీయ అనుకూలం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఏదో చివరి ఎన్నికలు, చివరి ముఖ్యమంత్రి, ఇదే లాస్ట్, ఇదే ఫైనల్ అని రాసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేము బహిరంగ సభ జరిగినప్పుడు బహిరంగ సభకు ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది, ప్రధానమంత్రి స్థాయి సభకి. దాన్ని చేతులు ఎత్తేసి ఎందుకని ఇలా చేస్తున్నారంటే పిచ్చుకు మీద బ్రహ్మాండం లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు చేయలేదు, వీళ్ళు గౌరవించి బొకేలు లేదు. ఎట్లుందంటే ఏమయ్యా పండు నొప్పి అని వచ్చిన తుండి మీద అన్నట్టుంది. పండు నొప్పి వచ్చినా పండు ఎవరా చెప్పాలి, తుండి మీద అంటే ఉపయోగం సంబంధం లేని సమస్య కదా. ఇప్పుడు మేము అడిగేది ఒకటే స్ట్రైట్ గా, తారా అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నాం ముఖ్యమంత్రి గారు, ప్రకృతిని దోచేసుకుని పొలగొట్టేసేవారు డబ్బులు విపరీతంగా. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మేము పేద పార్టీలో కొత్తగా అధికారం రాబోతున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు చివరికి ఆస్తులు మీ పార్టీని నడుపుతున్నాడు. అనేక బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు ఎదుగుతున్నారు రాష్ట్రంలో. ఇటువంటి సిచ్యువేషన్ లో 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వస్తే మీకు వచ్చిన నొప్పేమి? నేను అడిగేది స్ట్రైట్ గా, మేము పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగంలో రాస్తున్నారా? మీరు అడిగిన దానికి మోహన్ రెడ్డి సమాధానం చెప్తారు. మోహన్ రెడ్డి గారు ఈలోపు రాయపాటి అరుణ్ గారు కూడా మాట్లాడాక మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాయపాటి అరుణ్ గారు, నిన్న జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా మేము చూడటం లేదు, 2 పార్టీలు, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో కాంగ్రెస్కి దాన్ని డైవర్ట్ చేసే విధంగా చూస్తున్నారు తప్పితే దీనిలో మరొకటి కాదు, ఇందులో ఆ కుట్ర ఉంది, మీరు అందరూ ఎన్డీఏని సపోర్ట్ చేయాలని చెప్పారు. ఎలా చూడాలంటారు? నిజంగా షర్మిల గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకటేనంటారా? ఇప్పుడు కాదండి, మాకు మొదటి నుంచి సందేహం ఉంది. నా పర్సనల్ ఒపీనియన్, పార్టీ కూడా నేను అనట్లేదు, జనరల్ గా నాలాంటి సామాన్యులు అందరిలో కూడా ఉన్న సందేహం ఇది. నిజంగానే ఈ టైంలో శర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే డిఫర్ అయ్యి మాట్లాడుకుంటున్నారా, లేదంటే రాజకీయ పరంగా లక్ష్యం కోసం డ్రామాలు వేస్తున్నారు అన్నది చాలా మంది సామాన్యుల్లో ఉన్నటువంటి సందేహం. ఎందుకంటే వదిలిన బాణాన్ని అందుకోసమే రాజకీయాలకు వచ్చాను, అన్నకి ఆకర్షించే మంచి చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు 3000 పైసలు పాదయాత్ర చేసి పార్టీని కాపాడడానికి, అధికారంలోకి తేవడానికి ప్రయత్నించిన షర్మిల గారు ఆ తర్వాత పార్టీ నుంచి సొంత వ్యక్తిగత అంశ గొడవల వల్ల బయటకు వెళ్ళారని చెప్పేసి తెలంగాణలో పార్టీ పెట్టి ఇప్పుడు ఆ పార్టీని కూడా ఎక్కడో కలిపేసి పిసిసి ఏపీ స్టేట్ బాధ్యత తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్నికల షర్మిల గారు ఇప్పుడు క్లియర్ గా ఈ టైంలో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ ఓటింగ్ ఎక్కువ ఉండేది, ఆ యాంటీ ఓటింగ్ ని స్ప్లిట్ చేయడానికి ఈ మార్గం ఎంచుకున్నారా, లేదంటే నిజంగానే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి నచ్చక అసలు నాయకత్వం బాగలేదని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారన్నది నాలాంటి ఎంతో మంది సామాన్యుల్లో ఉన్న సందేశం.
దానికి కాలమే సమాధానం చెప్పాలి. అయితే దీనికి కారణం సమాధానం ఏదైనా చెప్పడానికి రాయపాటి అరుణ్ గారు కారణం ఏదైనప్పటికీ షర్మిల గారు అదేవిధంగా సునీత గారు చేసిన ఈ 4-5 రోజుల నుంచి ఉన్న కమెంట్స్ వైసీపీ పార్టీకి చేటు చేకూర్చే అవకాశం ఉందంటారా? ముమ్మాటికి వైసీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ ని బయట సమాజానికి చూపిస్తుంది ఫస్ట్ విషయం. కానీ ఇది ఓటు బ్యాంక్ పరంగా అలాగే పార్టీలకి నచ్చజేసే అవకాశం ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి నచ్చని వాళ్ళు ఏదో ఒక పార్టీ కూటమి వైపు వచ్చే ఓటుని వైసీపీ నుంచి కాంగ్రెస్ వైపుకి లాక్కునే చర్యగా మాకు కనిపిస్తుంది ఫస్ట్ విషయం. రెండోది ముమ్మాటికి సునీత గారు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పునాదులు రక్తంలో నించోనే ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి యొక్క రక్తం మడుగులు నిలబడి ఉన్నాయి. ఆ కేసు కనుక తేలితే ఈ పార్టీ కూలికి ఆ పునాదులు ఆ రక్తం మడుగులో కూలిపోయి జైలు పాలవడం ఖాయం. ఈ విషయం మనందరికీ తెలిసింది. ఆవిడ కూతురుగా తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని హత్యని బయటపెట్టి మా అన్న ఇది చేస్తున్నాడు, మా అన్న హత్యకుల్ని కాపాడుతున్నాడు అని చెప్పేసి ఆవిడ ఓపెన్ చెప్తోంది. ఆస్తికి సంబంధించిన తగాదాలు కాదు, కేవలం రాజకీయ కక్షలు చంపారు, అది కేవలం కడప ఎంపీ సీట్ కోసం చంపారన్న విషయాన్ని గతంలో కూడా వీళ్ళ అక్కా చెల్లెలు ఇద్దరు తెలుసుకున్నారు. కాబట్టి ఇది వాస్తవం. అది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ని బయటపెడుతున్నారు. రాజకీయంగా మాత్రం ఇది యాంటీ గవర్నమెంట్ కూడా స్ప్లిట్ చేసే ప్రక్రియ తప్ప కూటమికి మంచి చేసేలాగా జగన్మోహన్ రెడ్డి స్ప్లిట్ చేసేలాగా కనిపిస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ జనాల్లో ఏపీలో ఉందంటారా? ఇప్పటికీ ఓటుని స్ప్లిట్ చేసేంత జనాల్లో ఉందంటారా కాంగ్రెస్ పార్టీ? మహా అయితే ఏమన్నా ఉంటే ఆ కడప వరకు ఏమన్నా షర్మిల గారి ఫాలోవర్స్ ఉంటే అక్కడి వరకు స్ప్లిట్ అవుతాం, కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాంగ్రెస్ జనాల్లో ఉందంటారా ఏపీలో? కాంగ్రెస్ జనాల్లో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చివరి కాంగ్రెస్ అని ఉండేది కాదండి. పాతకాలం ఓటర్లని పాతకాలం నాయకులను మోసం చేయడానికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తాన్ని గంపగొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కలుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తెలివిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు. లేదంటే పెట్టుకునేవాడు కాదు. వాళ్ళ తండ్రి పేరు కాంగ్రెస్ పేరు లేకపోతే మీరు భావించినట్టు జరిగితే ఎవరైతే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్ళారో వీళ్ళందరూ రేపొద్దున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు కదండి. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అట్లా? రాజకీయంగా క్యాడర్ వేరు, ఓటర్ వేరు, నాయకుడు వేరు. నాయకుడు ఇప్పుడు వెళ్ళడు. ఎందుకంటే ఇంకో 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చే సమస్య లేదు. కాబట్టి రాజకీయంగా భవిష్యత్తు కావాలి, రాష్ట్రంలో ఎలాంటి దాడులు వీటిని ఎదుర్కోకుండా ఉండాలి, స్థిరంగా ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండాలనుకునే కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ వైపుకు వెళ్ళరు. అభిమానం ఉంటే మనసులో ఉంచుకుంటారు తప్ప. కానీ ఓటర్ వేరు, క్యాడర్ వేరు. క్యాడర్ అనే వాళ్ళు స్థానికంగా బలమైన నాయకులు దొరికితే అతను వెనక చూడడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ప్రభుత్వం స్థాపిస్తా, అధికారం వస్తా, వీటితో సంబంధం ఉండదు. మా పార్టీ కాంగ్రెస్, మా నాయకులు మాకు నచ్చడం మేము వెళ్తాం, మాకు కష్టంగా ఉంటుంది. ఓటర్ అనేవాళ్ళు ఆ టైంకి కొంతమంది ఏదో ఒక లబ్ధికి ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమి ఇచ్చినా అర్థం అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి 2 రకాల స్ప్లిట్ అయి ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు రాష్ట్రం డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అరుణ్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం నిన్న జరిగిన సభ కంటే ముందు కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, సునీత గారు మాట్లాడిన విషయం చాలా సీరియస్ ఎలిగేషన్ అండి. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ అనేది రక్తపు మడుగుల మీద పునాది వేసుకుంది అని చెప్పారు. దీనివల్ల మీ పార్టీకి ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? ఇప్పుడు సునీత గారు, షర్మిల గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ కలిసి కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కలిసి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు రాలే సార్, మీ వైపే ఉంటారు కమ్యూనిస్టులు. వాళ్ళందరూ ఇండైరెక్ట్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సరిపోదు కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 కలిసి వైసీపీ మీద దాడి చేస్తున్నాయి, పోటీ చేస్తున్నాయి, పోరాటం చేస్తున్నాయి కదా. నిన్న విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ కన్నా బీజేపీ వాళ్ళకి పెద్ద మీటింగ్ రాలేదు. విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీకి జరిగిన మీటింగ్ కన్నా విశాఖపట్నంలో జరిగినటువంటి మీటింగ్ వీళ్ళ మీటింగ్ కన్నా బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఒకవేళ జనాలు 4-3 ఎక్కువ వచ్చి ఉండొచ్చు, దాని గురించి కాదు మాట్లాడేది. వీళ్ళకన్నా బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఒక ముఖ్యమంత్రి వచ్చే బ్రహ్మాండంగా సక్సెస్ చేసింది షర్మిల గారు, ప్రధానమంత్రి వచ్చే సక్సెస్ చేయలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాంప్రమైజ్ అయ్యి షర్మిల గారి మీటింగ్ సక్సెస్ చేయించినారా? ఏమన్నా మాట్లాడేప్పుడు 2 నాలుకలు ఉన్న ధోరణిలో మాట్లాడితే ఎట్లాంటి? షర్మిల గారు తిట్టేటివన్నీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా సక్సెస్ జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ కట్టేది. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందంటారు అయితే విశాఖలో సక్సెస్ అయింది. వీళ్ళ మీటింగ్ కన్నా బాగా మీటింగ్ జరిగింది అక్కడ. వీళ్ళ మీటింగ్ కన్నా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీ ప్రభుత్వం ఆన్సర్ చెప్పుద్దండి. వాళ్ళు ఏమన్నారంటే బీజేపీ అంటే బి అంటే బాబని, జే అంటే జగన్ అని, పి అంటే పవన్ అని అన్నారు. నిజమేనంటారు అది?
ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మా మీద ఆపోజిట్ ఉన్నట్టే కదా, అప్పుడు బీజేపీ కూడా ఇక్కడ ఆపోజిట్ ఉన్నట్టే కదా. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే కదా ఆంధ్రప్రదేశ్ లో టార్గెట్ పెట్టింది, వీళ్ళందరూ వేరే పార్టీ మీద కాదు కదా. అప్పుడు అర్థం ఏమనుకోవాలో మీరు అర్థం చేసుకోండి. ముందు మేము మాట్లాడేది కన్నా వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకోమను. ఇప్పుడు షర్మిలమ్మ గారికి ఏమి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఎంతో కొంత పుంజుకోవాలనే ఆలోచన ఆయనకుంది. బీజేపీ పార్టీ అస్సలు లేదు, తెలుగుదేశం పార్టీ మునిగిపోయింది, జనసేన దాన్ని పట్టుకుని ఏలబడుతుంది. ఈ మూడు కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేవు. కనీసం మనం వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడితే పార్టీ మైలేజ్ వస్తుందన్న ఆలోచనలో భాగంగానే షర్మిలమ్మ గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి ఎక్కడ ఉనికి లేదు. వీళ్ళందరూ కలిసి వచ్చిన అక్కడ ఉన్నాడు చూడండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, పెద్ద స్టార్ హీరో ఒక పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక స్టార్ హీరో ఈ బాలకృష్ణ గారు, ఓకే మోహన్ రెడ్డి గారు, సరే కారణం ఏదైనా వచ్చి మోహన్ రెడ్డి గారు, అందరిలో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, సరే మీరు అన్నదే కాసేపు నిజం అనుకుందాం. అట్లా ఏవైతే షర్మిల గారు ఏమన్నారో ఒక వేళ్ళన్నీ కూడా అన్న వైపు చూపిస్తున్నాయి, కానీ అన్న ఎవరైతే చంపారో మన వైపు మన దగ్గర ఉన్న వాళ్ళే మన బంధువులే వాళ్ళనే అన్న వెనకేసుకొస్తున్నాడని షర్మిల గారు అంటమేంటి, సునీత గారు అంటమేంటి, దీన్ని ఎలా చూడాలంటారు చెప్పండి. మరి ప్రజలందరూ దీని గురించి వింటున్నారు, మరి బలంగా ప్రజల్లోకి ఇది వెళ్ళిపోతే వైసీపీకి 100% లాస్ కదా. షర్మిల గారికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రి కావాలంటే ఒక పార్టీ కావాలి, ఆయన పెట్టిన పార్టీ ఆ పార్టీ ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి షర్మిల గారే కారణం కదండి. చెల్లెలు గారిని పక్కన అట్టు పెట్టుకోలేరండి. ఒక్కసారి మీరు తొందరపడద్దు. 2012లో ఆమె పాదయాత్ర చేసింది, నేను కూడా అప్పుడు అనంతపురం జిల్లాలో పాదయాత్ర ఆమెతో పాటు కంటిన్యూ చేసిన. ఆమె 12లో పాదయాత్ర చేస్తే 14 ఎలక్షన్ జరిగినాయి. 14లో ట్రిపుల్ అప్ అయింది. 14లో ఏమో ముఖ్యమంత్రి కాలే. 14లో ముఖ్యమంత్రి కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకలు, అవమరణ నిరాహార దీక్షలు, పాదయాత్రలు 3648 కిలోమీటర్ల పాదయాత్ర, ప్రజల దగ్గరికి వెళ్ళి 5 కోట్ల మంది ప్రజలతో డైరెక్ట్ మమేకమై అనేకమైనటువంటి బహిరంగ సభలు పెట్టి జనాన్ని మెప్పించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా బలపరచాలని జనం భావించిన తర్వాత ముఖ్యమంత్రి అయినాడు తప్ప షర్మిలమ్మ గారితోనూ ఇంకోటితోనూ ముఖ్యమంత్రి అయిన సందర్భాలు లేవన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి కాలే, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైల్లో ఉన్నారు కదండి అప్పుడు. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారు 2014లో ఆయన జైల్లో ఉన్నప్పుడు దాని మొత్తాన్ని క్యారీ చేసింది ఆవిడే కదండి. అలా మర్చిపోతే ఎలాగండి దాన్ని? 2012లో జైల్లో ఉన్నాడు. 2012లో జైల్లో 16 నెలలు అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు షర్మిలమ్మ గారు తిరిగిండేది వాస్తవమే. తిరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేకం కాదు, క్యాడర్ ఉంది. క్యాడర్ ఉన్నా కూడా బలోపేతం చేయడానికి పాదయాత్ర చేసింది. మేము కాదని చెప్పడం లేదు. పాదయాత్ర చేసిన తర్వాత మీరు అన్నట్టు 2014లో ఎలక్షన్ జరిగినాయి. 14లో ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ రాలేదంటే షర్మిలమ్మ గారి ప్రభావం లేదు అని, ప్రభావం ఉండేవనంటే ఖచ్చితంగా అప్పుడే ముఖ్యమంత్రి అయిండేవాడేమో. అప్పుడు ముఖ్యమంత్రి కాలేదంటే ఇప్పుడు షర్మిలమ్మ గారిని చూసాం, ఇంకోటిని చూసాం, రాష్ట్రంలో ఓటు వేయని పరిస్థితి ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పట్టిమను చూసి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడని తెలుసుకున్న తర్వాతనే తీర్పిస్తున్నారు. కాబట్టి ఆ తీర్పు తర్వాత ఆ తీర్పుని ఇప్పుడు కూడా ఎదుర్కోలేరు. కాబట్టి 2024లో తెలుగుదేశం పార్టీ ఎదుర్కోలేదు కాబట్టి జనసేన కలుపుకున్నది. జనసేన మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల నుంచి సునీత గారు పోరాటం చేస్తున్నారు, శిక్ష పడాలి జరిగిన వాళ్ళకి అని చెప్పి. మరి ఎందుకు శిక్ష వేయలేదని సునీత గారు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఏమంటారు? సునీత గారు ఎప్పటి నుంచో మా నాన్నగారి హత్య ఏదైతే జరిగిందో దానికి మా బంధువులే కారణం తెలిసినా కూడా అన్నయ్య గారు వాళ్ళని శిక్షించట్లేదు అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆరోపణలు 2 నాలుకల ధోరణి మాట్లాడినట్టు. ఇప్పుడు అరుణ గారు అంటే చూడు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందేమో, వాళ్ళిద్దరికి సంబంధంతో ఒక్క నిమిషం ఆన్సర్ రాని 2000 ఏమనింది షర్మిలమ్మ గారు సునీత గారు బ్రహ్మాండంగా తిట్టిన వర్డ్స్ తీసుకొచ్చి దాన్ని ఎత్తి చూపించింది. అంటే ఓ పక్కన చూసే వాళ్ళు ఆపోజిట్, ఓ పక్కన చూసే వాళ్ళు ఇద్దరు క్లోజ్ అని. క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా తిట్టుకుంటారా? ఎందుకు తిట్టుకుంటారు? తిట్టుకోరు కదా, తిట్టుకోకుండా బాగుంటారు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని పవన్ కళ్యాణ్ తిట్టమంటే తిడతాడా? చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టమంటే తిడతాడా? తిట్టరు కదా. వాళ్ళంతా కలిసి ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నప్పుడు తిట్టుకోకుండా బాగుంటారు. ఇక్కడ కూడా అదే పరిస్థితే. మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు, మాకు వాళ్ళకి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు కాబట్టి వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవాలి. కాబట్టి ఆ రాజకీయ ఉనికిలో భాగంగా ఆ విధంగా మాట్లాడుతున్నారు. అదే
గారు ముందు ఏం చెప్పారు? సునీత సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నది అనవసరంగా భారత ప్రధాని మాట్లాడారని మోడీ గారు చెప్పారు. అన్నారు సార్. కాంగ్రెస్ వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటే అని రాయపాటి అరుణ్ గారు అనలేదు. నరేంద్ర మోడీ గారు నిన్న సభలో అన్నారు. దానికి మీరు క్వశ్చన్ వేసినారు అరుణ గారిని. మీరు క్వశ్చన్ వేసినారు అరుణ గారు ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉంది, నిజమా కాదని అడిగినప్పుడు ఇప్పుడు మోడీ గారు అన్నదానికి చెప్పండి పోనీ మీరు. నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ గారు వీళ్ళ రాజకీయ వేదిక మీద వీళ్ళతో మాట్లాడడానికి, వీళ్ళతో కలిసి పంచుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి ఇష్టం లేదు కాబట్టి, వీళ్ళందరూ 2014లో అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఏమి చేయలేకపోయినారు కాబట్టి, ఇంక ఏది మాట్లాడినా వీళ్ళను జనం రిసీవ్ చేసుకోరు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలనే వాళ్ళ ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు కట్టాడు తప్ప అక్కడ ఏది లేదు. ఆయనకు మాట్లాడడానికి లేదు, మాట్లాడడానికి ఇష్టం లేదు, మాట్లాడ బుద్ధి కాలేదు. వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళతో కలిసి కనీసం చేతులు ఇట్టెత్తి ఉమ్మడిగా ఒక ప్రణాళికలాగా మనం ముగ్గురం కలిసి ఉన్నామనే విధంగా మెసేజ్ కూడా పంపించలేదంటే వీళ్ళు దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకే సార్, మాలకొండయ్య గారు సమాధానం చెప్తారు. మాలకొండయ్య గారు, మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆలోచన లేక వాళ్ళని ఏమీ అనలేక అలా మాట్లాడారే కానీ ప్రధాని గారి ఉద్దేశం అలా లేదు అని చెప్తున్నారు మాలకొండయ్య గారు. లక్ష్మణ్ గారు, మన మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ సపోర్ట్ చేసుకుంటా ఎందుకు సపోర్ట్ చేస్తారంటే, మీరు గుర్తి అడిగితే వారు ఏ విధంగా తప్పించుకోవాలో అన్ని మీద తప్పించుకుంటూ చివరికి మన మీద ఒక నింద వేయడానికి ప్రయత్నం చేస్తారు. నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే, అన్ని పార్టీలు కలిపి నా మీద దాడి చేయడానికి వచ్చేస్తున్నాను, నేను సింగిల్ గా వస్తున్నా అని చెప్తున్నాను అనేటటువంటి ఒక మాటకి సమాధానం చెప్తూ, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా ఏమీ ప్రారంభం అవ్వలేదు. పూర్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పుట్టిన వైసీపీకి ఆ రోజున నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి ఈ వైసీపీ పార్టీలో రావడంతో ఈ వైసీపీ పార్టీ పుట్టింది. అది తల్లి కాంగ్రెస్ అయితే ఇది పిల్ల కాంగ్రెస్ అనేటువంటి విషయం చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు లక్షల మంది ఉన్నటువంటి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ఆ రోజు అక్కడ కేంద్రంలో ఉండేటటువంటి మాకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూటమికి ప్రధాన అధికార పక్షమైనప్పుడు పొలిటికల్ గా ప్రతిపక్షంగా వైసీపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ గా ఈ మాట మాట్లాడవలసి వచ్చింది ప్రధానమంత్రి గారు. ఇది వాస్తవమైనటువంటి విషయం కూడా, ఏదో కావాలని మాట్లాడటం అనేది కాదు. రాజకీయంగా ఎవరికి ఉండే ఎత్తులు వాళ్ళకుంటే ఆ ఎత్తుల మీద పై ఎత్తులు వేసేటటువంటి వ్యక్తులుగా ప్రధానమంత్రి గారు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. వీళ్ళెవరికి ప్రధానమంత్రి గారు దొరకరు. ఎందుకంటే మోహన్ రెడ్డి గారు లాంటి మేధావులు చాలా మంది వైసీపీలో ఉంటారు. ఆ మేధావులకి పెద్ద మేధావులు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులతో కూడా సమానంగా భారత ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రపంచ దేశాలకే ఒక పెద్ద సూచనలు చెప్పే స్థాయికి మన భారతదేశ ప్రధాని ఎదిగారు. అంటే ఇలాంటి చిన్న చిన్న రాజకీయ అంశాలు అనేవి ప్రత్యేకంగా ఎవరికి కనిపించరు, దొరకరు. ఆయన చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూటమి ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుందనేది చాలా స్పష్టంగా మనం అందరం చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, మనం ఇలా డిబేట్ లో కలిసినప్పుడు రాజకీయాల్లో విమర్శలు పక్కన పెట్టి ఇక్కడ అధికార పార్టీగా వైసీపీ ప్రజలకు ఏం చేసింది, మనము నరేంద్ర మోడీ గారి పాలనలో ఏమి అభివృద్ధి చేశామనేది వారు స్టేజ్ మీద నుంచి చాలా స్పష్టంగా చాలా మందిలో ఉన్న డౌట్ అండి, చాలా మందిలో మాలకొండ గారు చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే నిన్న నరేంద్ర మోడీ గారు అమరావతి గురించి ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నారు. మీరేం సమాధానం చెప్తారు దానికి? అమరావతి రాజధాని అనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఉద్యమం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా అమరావతిలోనే ఉంటుందని పార్లమెంట్ లో కొంతమంది మన ఎంపీలు కానీ బయట ఎంపీలు అడిగినప్పుడు స్పష్టంగా చెప్పారు. అక్కడ రాజధాని అనేది అమరావతిలో ఉన్నప్పుడు దాన్ని ఇక్కడ లోకల్ గా రాజకీయ అంశంగా మార్చుకున్నాడు. మాకు రాజకీయాలతో పనే ఉందండి, మేము అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాం. మీరు అమరావతిని డెవలప్ చేయండి, నిధులు ఎంత కావాలో ఇస్తాం. అమరావతిలో ప్రాజెక్టు పెట్టండి, నిధులు ఎన్ని కావాలో ఇస్తాం. ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పండి, మాకు కాదు లెక్కలు చెప్పేది ప్రభుత్వానికి. మీరు అవి మర్చిపోయి ఎక్కడో దగ్గర రాజధాని అమరావతినే సార్, మీ కూటమి గెలిస్తే రాజధాని అమరావతినే సార్? 100% ఇవాళ చెప్పడం కాదు. రాయపాటి అరుణ్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు సార్, రాయపాటి అరుణ్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. అరుణ్ గారు చెప్పండి. క్వశ్చన్ చెప్పండి ప్లీజ్. నేను ఆన్సర్ చేస్తాను. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని గతంలో నరేంద్ర మోడీ గారే భూమి పూజ చేసి వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు. ఆ తర్వాత మన కర్మ కొద్దీ ప్రభుత్వాన్ని మార్చుకొని అమరావతి అనేది అసలు ఆచరణలోనే లేకుండా పోయేలాగా చేసుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అలాగే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్.
ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అసలు ఆ విషయం గురించి బీజేపీ కనుక దాన్ని వ్యతిరేకిస్తే కదా ఆయన ఆ సభ మీద ప్రస్తావించాలి. బీజేపీ ఎప్పుడు అమరావతిని వ్యతిరేకించింది ఆ సభలో ప్రస్తావించడానికి? రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేపు ఆ ప్రభుత్వం అమరావతిని నిర్మించుకుంటది. దానికి నరేంద్ర మోడీ గారికి ఏంటి సంబంధం? ఎందుకు ఆయన దాని గురించి ప్రస్తావించాలి? బీజేపీ వచ్చి అమరావతిని మేము ఆపేసాము, లేదా మేము నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి మనం ఏమైనా అలిగేషన్ చేశాము గతంలో? లేదా బీజేపీ అట్లాంటి సిచ్యువేషన్ రాష్ట్రాన్ని క్రియేట్ చేసిందా? మీరు ఏ రాజధాని కట్టుకున్నా కేంద్రం వైపు నుంచి రావాల్సినటువంటి సమర్థింపు మద్దతు కంపల్సరీగా ఉండిద్దని చెప్పేసి వాళ్ళు గతంలో రాజధాని అమరావతికి మద్దతు తెలిపారు. వాళ్ళ యాజ్ టీజ్ గా ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి ఆంధ్ర రాజధాని, దానిలో బీజేపీ హస్తం కూడా ఉంటుంది అమరావతి డెవలప్మెంట్ లో. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు ఆ సభ సాక్షిగా ప్రస్తావించాల్సిన అవసరం ఆయనకు అసలు లేదు. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా తిట్టలేదు అనో, లేదంటే ఇటువైపు పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో పొగడలేరు అన్న వెర్షన్లో మాట్లాడుతున్నారు. అసలు ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రధానమంత్రి మోడీ అనుకున్నారా, లేదంటే అంబటి రాంబాబు అనుకున్నారా? ప్రెస్ మీట్ పెట్టి తిట్టడానికో, లేదంటే అతని పేరెత్తి మాట్లాడడానికో 32 దేశాలు ఉన్న వ్యక్తి గురించి దేశ ప్రధాని వచ్చి ప్రసంగించాలి. ఆయన చేసింది ఏంటి? నిన్న అది ఒక రాజకీయ కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లే సభ. అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందంటే క్లియర్ గా మాట్లాడారు ఆయన. దానికి సంబంధించి ఒక ప్రధాన ప్రసంగాన్ని మీరు ఈ మసాలా స్పీచ్లు చూసి, ఇన్నాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టుకోవడాలు, వీటికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క సభలో స్పీచ్లు చూసి నరేంద్ర మోడీ గారిని కూడా అదే విధంగా మాట్లాడమని అడుగుతున్నారు. ఎంతవరకు సమంజసం? అసలు ఒక ప్రధానిగా ఆయన ఎంత హుందాగా వ్యవహరించాలో అంతే హుందాగా నిన్న సభలో వ్యవహరించారు. ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పారు. ఎట్ ఏ టైము పేరు ప్రస్తావించకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఎంత అవినీతిమయంగా వ్యవస్థలను మార్చిందో, ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో చేస్తోందో కూడా ఆయన ప్రస్తావించారు. ఇంతకు మించి ఇంకొక ప్రధాని నుంచి ఏ ప్రసంగాన్ని మీరు మోహన్ రెడ్డి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. మోహన్ రెడ్డి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మేము. చెప్పండి. మోహన్ రెడ్డి గారు అడగండి, అరుణ్ గారిని అడగండి. మా రాష్ట్రానికి తలమానికమైనటువంటి దేశానికి మొగాడు శబాష్ అనిపించుకున్నాడు. 5,45,000 మెజార్టీతో గెలిచి 2 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచని ఆఫ్టర్ ఆల్ పట్టుకొని ఆఫ్టర్ ఆల్ పార్టీలో ఉండి నువ్వేందమ్మా ఆఫ్టర్ ఆల్ అంటావు? ఆఫ్టర్ ఆల్ కాదు, భారతదేశ ప్రధానమంత్రికి దడా అంటుంది అడిగి మాట్లాడాలంటే. జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ కాదు. ఆఫ్టర్ ఆల్ కాకపోతే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల గురించి చెప్పండి. మీరు చెప్పినట్టు చెప్పమని వచ్చిందా? మీరు చేసినటువంటి ఘనకార్యాలు చెప్పమని వచ్చిందా? మీరు రాష్ట్రంలో ఏం చేసినారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు ఆయనతో మాట్లాడి గెలిచిండే. మీరు మాట్లాడుతున్నా మీరేదో సొల్లు కబుర్లు చెప్పుకుంటే మీ గురించి మాట్లాడలే. మీరు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఆయన మీ సొల్లు కబుర్లు వినలేదు. ఆయనకు తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి వచ్చేది 3ో 4ో ఏదో మా వాళ్ళు చెప్పింటే నేను విన్నాను. అలయన్స్ మా పార్టీ వాళ్ళు వచ్చి అడిగింటే వీళ్ళని మగాన ఏదో మద్దతు ఇచ్చినాము, వీళ్ళతో ఏమో అవసరము. అది నరేంద్ర మోడీ గారికి తెలుసు, మీకేం తెలుసు? ఆఫ్టర్ ఆల్ మీకు తెలుసు రాష్ట్రంలో ఒక సీటు కూడా గెలుచుకోలేదు, మీకేం తెలుస్తుంది? ఆఫ్టర్ ఆల్ మాట్లాడేటప్పుడు సభ్యతగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అరనా ఆఫ్టర్ ఆల్ ఏంది? ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఏం మాట్లాడుతున్నారు తెలియకుండా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రి. ఎవరి స్థాయి ఎంత వస్తుందో ఎవరు చెప్పలేరు. ఆఫ్టర్ ఆల్ కాదు ఆయన. రైట్ గా నిన్న ప్రధానమంత్రి అవినీతిమయమైన వ్యవస్థలను చేశారు, రాష్ట్రంలో క్రైమ్ రేటు అన్ని పెంచేశారు అని చెప్పేసి సాక్షాత్తు ఈ ఇట్లా మరి అది మాట్లాడింది ఇది ఎందుకు మాట్లాడలే? మీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడినాడు ఎలక్షన్ టైంలో, మరి ఎందుకు మాట్లాడలే? అరుణ్ గారు మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది మేడం అక్కడ. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. చౌదరి గారు చెప్పండి, ఇప్పుడు నిన్న జరిగిన సభ ఒక్కటేనా, మరిన్ని సభలు జరిగే అవకాశం ఉందా? తర్వాత సభల్లో అయినా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది అనుకుంటున్నారు మీరు? సార్, ప్రతిపక్షాలు నిర్వహించే సభలు ఇంకా చాలా ఉన్నాయండి. అప్పుడే ఏమైంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రౌడ్ ఫెస్టివల్ జగన్మోహన్ గారి దబిడే అనుమానం అక్కర్లేదు. అయితే మా సభ జయప్రదమైన విషయాన్ని గుర్తించలేక వీళ్ళు బ్లూ మ్యాట్లు వేసుకొని బాహుబలి సినిమాలు తీయలేదు కదా. మేము బ్లూ మ్యాట్లు వేసుకొని ఒకే వ్యక్తి 5-6 సార్లు నిలబడుకొని జనాలు చూపించి దాన్ని వీడియోగ్రఫీ చేసి చూపించారు కదా. కళ్ళ కనబడుతుంది కదా బ్రహ్మాండంగా సభ సక్సెస్ అయిందని. తర్వాత మీరు అనేక సార్లు ప్రశ్నించారు. ఇద్దరు చెల్లెళ్ళు ఈ చెంప ఆ చెంప లెంపకాయలు వాయిస్తా ఉంటే సమాధానం చెప్పకుండా వాళ్ళు తప్పించుకొని పోతా ఉంటే సొంత చెల్లెలకి న్యాయం చేయలేని, హూ కిల్డ్ బాబాయ్ అంటే సమాధానం లేని
5 ఏళ్ళు అసమర్థ ప్రభుత్వాన్ని ఏమన్నా సార్ నాకు అర్థం కాలేదు. దీని గురించి మాట్లాడితే సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ఇక్కడ? మీరు మీరు ఇప్పుడు 100 సార్లు అడిగారు. వివేకానంద గారి రక్తంతో నిండుంది ప్రభుత్వానికి, సమాధానం లేదు. తర్వాత ఇంకో విషయం కూడా మీరు అడిగారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ డిఎన్ఏ ఒకటే కదా, కాంగ్రెసే కదా, కాంగ్రెస్ చీల్చుకున్న పార్టీ కదా మీది, ఆ కాంగ్రెస్ నాయకే కదా మీ దగ్గర ఉండేది. ఇప్పుడు మళ్ళా షర్మిల గారు పార్టీ పెడితే మీ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా, మీ బుట్ట ఖాళీ అయిపోయింది కదా, మీరు ఓడిపోతున్నారు కదా. అసలు నాకు తెలియదు ప్రతిపక్ష హోదా కూడా వస్తుందో రాదో డౌట్ గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న సర్వేల ప్రకారం 2-3 సర్వేలు వచ్చాయి, దాదాపు కనీసం 3-4 సీట్లు వచ్చే పరిస్థితి పడట్లా. మేము 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటే మీ ఒక్క మాట మీకు డిస్కస్ చేయాలా, మీరు ఒక మాట చెప్పాలా? ఇప్పుడు దొంగ కూడా రాత్రుల్లో ఒకడే వస్తారు సార్, పోలీసులే మందలు వస్తారు. ఇప్పుడు దొంగ ఎవరు, పోలీసులు ఎవరు? ఒక నిమిషం మోహన్ రెడ్డి నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు పోలీసులు రాత్రి దొంగ కూడా ఒకడే వచ్చే దొంగతనం చేయడానికి, కానీ పోలీసులు మందలకు వస్తారు కదా, మరి దొంగ ఎవరు, పోలీసులు ఎవరు ఇక్కడ? కాబట్టి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర సంపదని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ని, రాష్ట్రంలో విద్యని, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుని, అమరావతిని పూర్తిగా ఉపాధి సార్. ఈ ప్రభుత్వం వచ్చి కనీసం ఒక రాయన పెట్టిందా, చేసిందా? ఏదైతే ప్రజాశక్తి మొదలు పెట్టారో అక్కడి నుంచి కంటిన్యూ స్టార్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఏమన్నా మాట్లాడితే గ్రాఫిక్స్ చూపించి బ్లూ మ్యాట్ వేసి జనాలు ఎక్కువ ఉన్నట్టు చూపిస్తే జగన్మోహన్ రెడ్డి జనాలు ఎక్కువ వచ్చారా? గోడలు దూకి పడిపోతున్నారు జనాలు, గోడలు దూకి పడిపోతున్నారే గ్రాఫిక్స్ వేసి. ఇప్పటి వరకు గ్రాఫిక్స్ మీరు జాబ్ కార్డు గ్రాఫిక్ అయింది, మధ్యపాలెం గ్రాఫిక్ అయింది, పోలవరం గ్రాఫిక్స్ అయినాయి, కనీసం అమరావతిలో 3 రాజధానులు గ్రాఫిక్ అయిపోయినాయి. టోటల్ గ్రాఫిక్స్ ప్రభుత్వం నడుపుతున్నది మీరు కదా. ఈ రాష్ట్రానికి 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తాను, మిమ్మల్ని అడుగుతున్నా మోహన్ రెడ్డి గారిని, 5 ఏళ్ళు మీరు ఏమి చేశారో ప్రెస్ మీట్ చెప్పే దమ్ము ఉందో జగన్మోహన్ రెడ్డి చెప్పండి. మీరు ఉత్తమ ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు సార్. మోహన్ రెడ్డి గారు కొంచెం చెప్పండి, 5 ఏళ్లలో మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేస్తున్నాను చెప్పే దమ్ము ధైర్యం మీ జగన్మోహన్ గారిని చెప్పండి. ఒక్క ప్రెస్ మీట్ చౌదరి గారు అడిగే క్వశ్చన్ నేను అడుగుతాను. మోహన్ రెడ్డి గారు, చౌదరి గారు ఏమంటున్నారంటే 100 రోజుల పరిపాలనలో మీరు బాగా జరిగిందన్నారు కదా, విశాఖపట్నంలో నెంబర్ 1గా జరిగిందన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలనలో నిన్న ప్రశ్న ఎదుర్కొని 1.5 గంటల పాటు అనర్గళంగా అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్పారు. మరి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రశ్న ఎందుకు ఎదుర్కోలేదనేది నా ప్రశ్న కాదు సార్, అందరూ అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది సార్. ఇప్పుడు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టడం, ఎన్నోసార్లు వేదికలు పెట్టడం, ఎన్నోసార్లు వేదికల మీద మాట్లాడడం, ఎన్నోసార్లు బహిరంగ సభలు మాట్లాడడం మా నాయకుడు అంతవరకే చేస్తాడు తప్ప ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిసిటీ చేసుకోవడానికి మా నాయకుడికి అవసరం లేదండి. ఆయన పబ్లిసిటీ మనిషి కాదు, ఆయన చుట్టూ పబ్లిసిటీ రావాలి, కానీ ఆయన పబ్లిసిటీ కోసం ప్రెస్ మీట్ కాదు సార్. ప్రజా సమస్యలపై ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి గురించి, కానీ పబ్లిసిటీ కోసం మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ కోసం కాదు ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క సమస్య ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగా 50 ఇళ్లకు ఒక మనిషిని పెట్టి రాష్ట్రం మొత్తం బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించినాడు. కాబట్టి ఏ ఒక్క చోట ఏ ఒక్క సమస్య లేదు, కాబట్టి ఈ సమస్యల కోసం అవసరం లేదు, కాబట్టి మా ముఖ్యమంత్రికి ఇలాంటి అవసరం లేదు. వీళ్ళకి అవసరాలు కాబట్టి, వీళ్ళు పని చేయలేదు కాబట్టి, వీళ్ళంతా దోపిడీ చేసినారు కాబట్టి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు కాబట్టి, పోలవరం ఏటీఎం లాగా వాడుకున్నారు కాబట్టి, రాష్ట్రంలో ఖాళీ చేసినారు కాబట్టి, వీళ్ళకి అవసరం ప్రెస్ మీట్. మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేసిన తప్పులు సమర్థించుకోవడానికి వీళ్ళకి ప్రెస్ మీట్లు అవసరం. మోహన్ రెడ్డి గారు తప్పులు లేవు, మాకు ప్రెస్ మీట్లు అవసరం. మోహన్ రెడ్డి గారు దయచేసి నేను ఏదంటే పబ్లిసిటీ కోసం ప్రశ్న ఎదుర్కోవడం కాదు సార్. పబ్లిసిటీ కోసం పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్లు ఇచ్చుకోవచ్చు, దాని గురించి కాదు. ప్రజల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో 4th ఎస్టేట్గా ఉన్న జర్నలిస్టులు ఎవరైనా ప్రశ్నిస్తారు కదా, ఏ సమస్యలు ఉన్నాయనేది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న ఎదుర్కోలేదు అనేది మాట, అది ప్రశ్న. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి మా దగ్గర బ్రహ్మాండమైనటువంటి ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ప్రెస్ వాళ్ళు లేక కాదు, మాకు ఆ సలహాలు సూచనలు బ్రహ్మాండంగా మాకు వస్తుంటాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా పరిష్కరించినామో, వీళ్ళకి సమస్యలు చాలా తెలియవు కాబట్టి, వీళ్ళ సమస్యలు జోలికి పోరు కాబట్టి, సమస్యలు పరిష్కరించరు కాబట్టి, సమస్యలు చుట్టూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి అవసరము, వీళ్ళకి సమస్యలు ఉంటాయి. ఎలక్షన్ లో ఆ సమస్యలు జనానికి మసిపూసి మారేడుకాయ చేయాలనే ఆలోచనలో భాగంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి వీళ్ళకి అవసరం, మాకేం అవసరం? మేము కళ్ళు మూసుకొని ప్రచారం చేయకుండా గెలుస్తాం. వీళ్ళు ఇట్లాంటి పబ్లిసిటీలు చేసుకోవాలా, గ్రాఫిక్స్ చేసుకోవాలా, వీళ్ళు బాహుబలి టెంట్లు వేసుకోవాలా, బాహుబలి లాగా చౌదరి గారు ఆగండి, కంక్లూడ్ చేస్తారు. చౌదరి గారు మీరు ఆగండి ప్లీజ్. చౌదరి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు చివరిగా మీరు ఒకదానికి సమాధానం చెప్పి కంక్లూడ్ చేయండి సార్. రేపు నిన్న జరిగిన సభ
ఎలా జరిగినప్పటికీ రానున్న రోజుల్లో కూడా ప్రతిపక్షాల సభలు పెట్టుకుంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో సహకరిస్తారా? ఇది చెప్పి కంక్లూడ్ చేయండి ప్లీజ్. కాదండి, కనీసం వాళ్ళకంటే వాళ్ళ ఆలోచన విధానం ప్రతిపక్షం కాబట్టి ఎప్పుడు వాళ్ళ పైన అదే ఆలోచన ఉంటుంది. మీకన్నా తెల్లా? ఇప్పుడు మా గవర్నమెంట్ మా చేతిలో ఉంది, ఇప్పుడు మా చేతిలో ఉంది. ఉండకపోయినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఒక 45 రోజులు అయితే 50 రోజులు అయితే ఉంటారు కదా సార్. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మేము మా భార్య చైర్మన్, ఇంతవరకు మా ఇంట్లో పనిచేసేవాడు ఉంటే ఈ రోజు పొద్దున్నే వెళ్ళిపోయినాడు. కోడ్ ఉంటుంది ఉండదని. కాబట్టి పోలీసులు మేము చెప్పినట్టు ఎవరు వింటారు? ఎందుకు అనుకుంటున్నారు? పోలీసులు మేము చెప్పినట్టు వింటారా? వీళ్ళకి ఆ మాత్రం తెలియకపోతే వీళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళు ఇంటికాడ పెట్టుకోవచ్చు కదా. మరి వీళ్ళు రేపు ముఖ్యమంత్రి అవుతారు కదా, వీళ్ళు చుట్టూ వాళ్ళు రావచ్చు కదా. వీళ్ళ ముఖ్యమంత్రి అయ్యే మగోళ్ళు కదా. వీళ్ళని చూసి రాష్ట్రంలో ఎవరు మాట్లాడారంటే ఏమర్థం? పోలీసులు కూడా వీళ్ళు పట్టించుకోలేదంటే వీళ్ళు ప్రతిపక్షానికి కూడా పనికిరారు. వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధ్యక్షులు కూడా గెలవరు అనే ఉద్దేశంలో భాగంగా ఉంటేనే వీళ్ళ మైకులు మేము తుంచేస్తాం తప్ప వీళ్ళు నిజంగా గెలుస్తారని అంటే వాళ్ళ మైకులకి వాళ్ళ జోలికి మేము పోము. వీళ్ళు ఓడిపోతారేమైతే వీళ్ళ నాయకులే గెలిచే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు నిందలు వేసుకుంటూ పోతుంటారు. ఓకే మోహన్ రెడ్డి గారు ఆ రాయపడారన్ గారు కంక్లూడ్ చేయండి. రాబోయే సభల్లో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు. ఓకే మాలకొండ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. రానున్న రోజుల్లో మరెన్నో సభలు జరుగుతాయి. మరి ఈ సభల్లో మీ యొక్క ఏవైతే చెప్పదలుచుకున్నారో అన్ని సరిగ్గా చెప్పదలుచుకునే స్టేజ్లో ఉంటుంది అనుకుంటున్నారా? ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఇప్పుడు లేదంటున్నారు మోహన్ రెడ్డి గారు, సహకరిస్తారనుకుంటున్నారా పోలీసులు యంత్రాంగం? గారు, భారతీయ జనతా పార్టీ మోహన్ రెడ్డి గారు చెప్పినంత వాళ్ళతో సలహాలు చెప్పించుకునే స్థాయిలో లేదు. నిన్న జరిగిన బహిరంగ స్టాప్ లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మా సైడ్ నుంచి దర్శించుకుంటాం. ప్రభుత్వం సైడ్ నుంచి ఏమైనా ఇబ్బందులు చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూటమి కబడ్దార్. రాబోతున్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ కూటమి ముఖ్యమంత్రి ఆంధ్రలో రాబోతున్నారు. వీరితో చెప్పించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ కూటమి లేదు. ఇవాళ ఏదైనా అంటే ఆ వల్ల పొరపాటు జరిగినటువంటి సర్దించుకుంటాం. ప్రభుత్వం వల్ల పోలీసుల వల్ల ఎవరి సహకారంతో మేము సభలు నిర్వహించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎవరి హెల్ప్ రాజకీయాల్లో మాకు అవసరం లేదు. మేము చేసుకునేటటువంటి కార్యక్రమానికి మాట్లాడలేదు, ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని పొగడ్డానికి వాడుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఇట్లా ఇదిలిచ్చి పారేసినారు. వీళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. తిట్టడానికి వాడుకున్నారు. ఓకే మోహన్ రెడ్డి గారు, మాలకొండ గారు కంక్లూడ్ చేయండి. మాలకొండ గారు, మీకు మోడీ గారి పట్ల విశ్వాసం ఉంది, గౌరవం ఉంది, ధన్యవాదాలు. మీరు కూడా వీలైతే మూడోసారి ప్రధానమంత్రి అవడం కోసం ప్రధానమంత్రి గారిని గౌరవించండి. ప్రధానమంత్రి పోలీసులు వచ్చి కట్ చేస్తారంటే ఇది ఇంతకన్నా ఎవరన్నా వస్తానంటే కబడ్దారన్నా తప్ప మీకు ఇందుకు బాధ. ఆ మీటింగ్ జోలికి వస్తే మేము చూసుకుంటాం. పట్టింది మాకేం పట్టింది? మీరేదో చేత కాకపోయి మా మీద పట్టమైంది, మీరు చేత కాకపోయి మా మీద పట్టమైంది. మీరు చేత ఏదో చేసుకోండి. ఇప్పుడు షర్మిల కన్నా మీరు అంత చేతకాని వల్ల అక్కడ షర్మిల గారు పెట్టిన మీటింగ్ సక్సెస్ చేసుకుంటే మీకు చేత కాకపోతే దానికి మేము బాధ్యులమా? మీరు సమాధానం చెప్పాల్సి ఏదైనా మాట్లాడి ఇప్పుడు సక్రమైన పద్ధతిలో మాట్లాడితే వింటే కూర్చోవచ్చు. మాట్లాడితే పోతే ఎట్లా? నేను ఏది మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ లో 30 లక్షలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారా లేదా? ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ ఇస్తారా లేదా? ప్రతి వ్యక్తికి 100 రోజులు మెడికల్ ఇచ్చి 25,000 వాళ్ళ అకౌంట్ లో వేస్తారా లేదా? స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ నుండి జిఎస్టీ వస్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్ నుండి ట్యాక్సులు కేంద్రానికి పోతుందా లేదా? ఆంధ్రప్రదేశ్ నుండి ఆదాయం కేంద్రానికి పోతుందా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు మీరు వాళ్ళు భాగం ఉండారా లేదా? ఆంధ్రప్రదేశ్ 2014లో మేము ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పుడు లేరా మీరు? ఆడ 14లో ఉన్నప్పుడు ఏం చేశారు? అప్పుడు ఏం చేశారు? మోహన్ రెడ్డి గారు ఆగండి, ఆయన వాయిస్ వినపడతలేదు గట్టిగా. మాలకొండ గారిది సిగ్నల్ వీక్ ఉంది అక్కడ కొంచెం. మాలకొండ గారు కంటిన్యూ తొందరగా చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు మీరు భయపడద్దు, దయచేసి వినండి ఒకసారి. నేను ఏం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్ధి ప్రతి మనిషికి 5 కేజీలు బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. అదే విధంగా పేదవాళ్ళకి గ్యాస్ 500 రూపాయలు కన్సెషన్ ఇస్తున్నారు. వికసిత భారత్ ద్వారా ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బిస్తుంది. 10 పడకల ఆసుపత్రులుగా మండలంలో PH సెంటర్లు మార్చారు.
కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి సార్, మాల్కొండ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి, పరిశ్రమలు 5 కారిడార్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ లో. ఇవన్నీ చూపించి మేము ఓట్లు అడుగుతున్నాం, ఇవన్నీ చూపించి మేము బహిరంగ సభలు పెడుతున్నాం. ఓకే. ఎన్డీఏలో కలిసి వచ్చిన ఓకే సార్. బహిరంగ సభల ద్వారా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే మేము ఖచ్చితంగా తిరిగి ఆ యొక్క దాడులు కూడా మీరేం దాడులు చేయాలంటే మేము తిరిగి దాడులు ఓకే చేస్తాం. సార్. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే మాల్కొండ గారు, ఓకే అండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు జగన్ పని అయిపోయింది. జగన్ ఓడిపోతున్నాడు, ఇంటికి పోతున్నాడు, జైలుకి పోతాడా, లండన్ పోతాడా, లేదంటే తాడేపల్లి గెస్ట్ హౌస్ పోతాడు చూడాలి. లండన్ కి ఎందుకు వెళ్తారు సార్? భారతదేశం వదిలేసి చౌదరి గారు భారతదేశం వదిలేసి లండన్ ఎందుకు వెళ్తారు? ఆయనకి అక్కడ ఏం ఆస్తులు ఉన్నాయా? మంచి మాట చెప్పారు. దాచుకున్న డబ్బులు లండన్ లోనే ఉన్నాయి. ఈరోజు జైలా, బెయిలా, లండనా 3 ఆప్షన్ ఉండేది. 4వ ఆప్షన్ పోయింది. ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రలో ఉంటాడు. ఇప్పుడు జైలా, బెయిలా, లండనా కావాలంటే రాసుకోండి. మళ్ళీ డిబేట్ మీ ఆరోపణ, దానికి సాక్ష్యాలు ఉండాలి కదండి ఆయనకి ఆస్తులు అక్కడ ఉన్నాయని. మంచి మాట చెప్పారు. ఈ రోజు మీ ప్రభుత్వం గదిలోకి వస్తే ల్యాండ్ ఎవరు దోచుకున్నారు, స్టాండ్ ఎవరు దోచుకున్నారు, డ్రగ్స్ వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు, మద్య వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు, మొత్తం నాగతాం కుప్పి ఈ రోజు లెక్కర్ స్కామ్ ఏ విధంగా అయితే ఢిల్లీలో బయటపడిందో ఆంధ్ర రాష్ట్రంలో లెక్కలు రాసుకోవడానికి స్కాములు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పులు పాలు చేసి 11,50,000 కోట్ల రూపాయలు ఏం డబ్బులు లెక్కలయ్యో అర్థం కావట్లా. కాగ్గే 4 లక్షల కోట్ల బిల్లులు ఏమైనా అడుగుతా ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లెక్కలు చెప్పండి అంటే పారిపోతాం జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, కంక్లూడ్ చేయండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి. జరగబోయే సభలు ఎలా జరుగుతాయి ఏంటి దాని గురించి కంక్లూడ్ చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పొదబెట్టి అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుస్తాము. మా 2-3 పార్టీలు బ్రహ్మాండ సక్సెస్ఫుల్ గా రేపు గెలవబోతున్నాం. జగన్ పని అయిపోయింది. అందుకే చెప్పాను నేను, ఆయన 87 దాంట్లో ఎత్తుకుంటున్నాడు. వాళ్ళ పార్టీ నాయకులందరూ రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా పార్టీ గెలుస్తుంటే మేకపోతే గంభీరంగా ఇదంతా నేల మీద సమ చేయటమే కదా. సో ఈ ప్రెసిడెంట్ ప్రధానమంత్రి లాంటి సభని అవహేళన చేసి మాట్లాడుతున్నాయి వైఎస్ఆర్సీపీ నాయకులకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు రాబోయే రోజుల్లో మేకవన్నపల్లి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్న అందరికీ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. అదేవిధంగా విఎస్ఆర్ చౌదరి గారు, రాయపాటి అరుణ్ గారు, మాలకొండయ్య గారు సభలో పాల్గొన్నందుకు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇదండి ఇవాల్టి స్పెషల్ డిబేట్. అయితే నిన్న జరిగిన ప్రజాగళం సభ అనేది సక్సెస్ అయినప్పటికీ కూడా 3 సార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఒకసారి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఒకసారి, నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు 1 నుంచి 2 సార్లు మైకులు ఆగిపోవడం అనేది నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి కొంత ఇరిటేషన్ చెప్పించినప్పటికీ దాన్ని మళ్ళీ మాట్లాడి కంటిన్యూ చేశారు. ఏది ఏమైనప్పటికీ అది అక్కడ ఉన్న వాళ్ళు జనాలు ముందు పట్టడం అన్న జరిగిందా, లేదంటే నిజంగా పోలీసుల వైఫల్యం ఉన్నదా అనే దానికి ఈసీకి మేము కంప్లైంట్ చేస్తున్నామని చెప్పి జనసేన నేత నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం ఈసీకి కంప్లైంట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఈసీ దాని గురించి ఏమైనా అనుకుంటుందో, ఏమి నిర్ణయం తీసుకుంటుందో ఈసీ అనేది కూడా మనం చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండే అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.